నమస్కారాలు, అభినందనలు. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులైనటువంటి సాహిత్య మార్గదర్శకులైనటువంటి రచయితలు ఉన్నారు. అందరినీ ఉద్దేశించి మాట్లాడటం అనేది చాలా కత్తి మీద సాగులాంటిది. ప్రయత్నిస్తారు. ఇవాళ అంతరంగ ఆవిష్కరణ అనే ఈ పుస్తకం ఆవిష్కరించుకున్నాను. కానీ ఇందులో రాసిన వాడు కూడా ఆవిష్కరించారా అని అడిగితే చెప్పలేదు. ఎందుకంటే అంతరంగాన్ని ఆవిష్కరించడం అంత సులభం కాదు. ఆవిష్కరించిన తర్వాత వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఆడవాళ్ళు ఏదో తమ మనస్సులోంచి చెప్పుకోవాలి తప్పకుండా అనుకున్నటువంటి విషయాలు మాత్రమే ఇందులో వచ్చాయని నాకు అనిపించింది. ఇద్దరు ముగ్గురు కొంచెం లోతుకి వెళ్ళారు. జ్వలిత గారు, తర్వాత ఝాన్సీ కొద్దిశెట్టి, ఇంకొక ఆవిడ జయంతి, ఇట్లా కొంతమంది కొంచెం లోతులోకి వెళ్ళారు. వెళ్ళలేక కాదు, కానీ అక్కడికి వెళితే ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతాము అనే సందేహము స్త్రీలందరి మనసులో ఉంటుంది. ఈ అంతరంగాన్ని ఆవిష్కరించుకోవటం లేదా ఆత్మకథల్ని రాసుకోవటం, ఇక్కడ మన ముందు అమృతలత గారు ఉన్నారు, చాలా బాగా రాశారు ఆవిడ ఆత్మకథని. ఆవిడ అంతరంగం అంతా వచ్చేస్తుంది అందులో. దాదాపు ఏ సెన్సార్షిప్ ఆవిడ మీద పనిచేయండి. అట్లా ఆవిష్కరించుకోవడం, దానికి చాలా చరిత్ర ఉంటుంది. అసలు మహిళా సాహిత్యం గురించి తర్వాత చేసి జరగదు. మహిళలు సాహిత్యంలోకి రావడానికి మీరు అంత చిన్నపిల్లలు చక్కగా చదువుకోవడానికి వచ్చేసరి కొంచెం సులువుగానే వచ్చారు మీరు. కానీ ఒకప్పుడు 4 అక్షరాలు నేర్చుకోవడానికి స్త్రీలు ఎంతెంత పోరాటాలు చేయాల్సి వచ్చిందో మనం చెప్పలేము. భారతదేశంలో బహుశా మొట్టమొదటి ఆత్మకథ రాసినటువంటి మహిళ బెంగాల్కి చెందినటువంటి హైమవతి సేన్. ఆవిడ అక్షరాలను ఎలా నేర్చుకుందంటే, వంటింటిలో ఆ కాలంలో కట్టెల పొయ్యిలోనే కాబట్టి వంటింట్లో దట్టంగా గోడల నిండా మసి ఉంటే ఆ మసి మీద తన వేలితో అక్షరాలు రాసి ప్రాక్టీస్ చేసి అక్షరాలు రాయటం నేర్చుకుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలు చదవటం నేర్చుకుంది. తర్వాత తన ఆత్మకథ రాస్తుంది. అంటే స్త్రీల తపన ఎట్లా ఉంటుంది, ఆ తపనని వాళ్ళు ఎట్లా సాకారం చేసుకుంటారు, ఒక రూపం ఇస్తారు అనేది చాలా చాలా కీలకమైనటువంటి విషయం. ఎంతో మంది మహిళలు చదువుకోలేకపోతారు, కానీ ఏదో ఒక పనిలో తమను తాము నిరూపించుకోవాలని చూస్తారు. అది కుటుంబాలను నిలబెట్టడంలో కావచ్చు, పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడంలో కావచ్చు, ఏదో ఒక పని, లేకపోతే తనకు వచ్చిన చిన్న చిన్న కుట్లు అల్లికల్లోనైనా సరే తనని తాను నిరూపించుకోవడం అనేటటువంటిది ప్రతి మనిషికి లోపల ఉంటుంది. ఆ నిరూపించుకోవటం, రచనల ద్వారా నిరూపించుకోవాలనేటటువంటి కోరిక చాలా కాలం నుంచి స్త్రీలకు. అయితే చాలా కాలం వరకు మనకి స్త్రీలు పెద్ద సాహిత్యం ఏమి రాయలేదు, వాళ్ళకి సాహిత్యంలో ఏం రాశారు, ఎవరు రాశారు అనే నిరసన భావమే ఉండేది. ప్రధాన సాహిత్య చరిత్ర కనుక మనం చదివితే, అంటే మేము ఎంఏ తెలుగు సాహిత్యం చదివిన వాళ్ళం, చదివితే నేను చదువుకున్నప్పుడైతే 70వ దశాబ్దంలో మాకు మహిళల పేర్లు మొల్ల, ముద్దుపడని కూడా వినిపించేది కాదు. ముద్దుపడని పేరు క్లాసుల్లో చెప్పడానికి కూడా అప్పుడు భయపడేవాళ్ళు. మొల్ల పేరు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు పేర్లు ఉన్నాయని వినపడేదేమో. ఆధునిక సాహిత్యం ఒక సబ్జెక్టుగా ఉన్నప్పటికీ అందులో కూడా స్త్రీల పేర్లు వినపడేవి కాదు. ఆ తర్వాత స్త్రీల సాహిత్యాన్ని గురించి
తెలుసుకోవటానికి మహిళలు పూనుకుని ఎంతో కృషి చేశారు. ఎవరసలు ఈ రచయితలు, ఎప్పటి నుంచి మొదలయ్యారు, ఎప్పుడు రాశారు, వీళ్ళ ప్రత్యేకతలు ఏంటి అనేది వాళ్ళ సాహిత్య చరిత్రని నిర్మించుకోవటానికి దాదాపు కొన్ని వందల సంవత్సరాలు పట్టిందన్నమాట. అంటే 11వ శతాబ్దంలో తెలుగు సాహిత్యం మొదలైతే దాదాపు అప్పటి నుంచి స్త్రీలు రాస్తూనే ఉంటుంటారు, కానీ వాళ్ళని పట్టించుకుని ఉంటారు. అంతకు ముందే రాజశేఖరుడి భార్య విజ్జిక అనేటటువంటి కవయిత్రి అన్నమాట ఆవిడ. ఆ కవయిత్రి ఎంత ఆత్మవిశ్వాసంతో కవిత్వం రాసిందంటే, నేను ఆవిడ రాసిన 4 భక్తులు, నేను విజ్జికను, ఆవిడ పేరు చెప్తున్నాను, నేను విజ్జికను, నల్ల కలువ రేకుల వంటి శరీర ఛాయ కలదాలి. అంటే ఆవిడ నల్లగా ఉంటుంది. నన్ను చూసి అప్పటి కవులు, భాసుడు, వీళ్ళందరూ కూడా భయపడిపోతారు అని చెప్పి రాస్తున్నారు. అంటే భాసుడి కాలంలోనే విజ్జిక అనేటటువంటి ఒక గొప్ప రచయిత్రి, పండితురాలు ఉంది. కానీ ఆవిడ పేరు మనకి తెలియలేదు, ఎప్పటి వరకు తెలియలేదు. విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా అనే పుస్తకం వచ్చేంత వరకు, అది ఎప్పుడు వచ్చింది, 1996-97 వచ్చింది. అంతవరకు కూడా మనకి విజ్జిక గురించి తెలియదు. అలాగే బౌద్ధ సాహిత్యంలో స్త్రీలు చాలా మంది రాశారు. భిక్షులు బౌద్ధంలోకి వెళ్ళిపోయి సన్యాసులు అయిపోయి వాళ్ళు, అమ్మయ్య ఎంత బాగుంది, ఒక పులి గుహలో నుంచి బయటపడ్డారు, ఇక్కడ నాకు స్వేచ్ఛ దొరికింది అని సంసారాన్ని అన్నింటినీ వదిలిపెట్టి వచ్చిన బౌద్ధ సన్యాసినులు రాశారన్నమాట. అది కూడా మనకి మొన్నటి వరకు తెలియక ఆ సాహిత్య చరిత్రను నిర్మించుకోవటం ఆలస్యమైంది. ఇప్పుడు తర్వాత మీరు మహిళా సాహిత్యం మీద చర్చిస్తారు కాబట్టి వీటన్నింటినీ మనం తలుచుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తావిస్తున్నాం. అలాగే ఆధునిక సాహిత్యానికి వచ్చిన బండారు అచ్చమాంబ మొదటి కథ రాసిందనే విషయం కూడా మనకి 2000 సంవత్సరం తర్వాతే బాగా బలంగా వినపడింది. అంతవరకు గురజాడ మొదటి కథ రాశాడు, అది ఇంకొక కథ రాశాడు, ఇంకొక కథ. సరే, బండారు అచ్చమాంబ మొదటి కథ రాసింది అనేది ఇది ఎలాంటి శశభిషలు లేకుండా మేము నిరూపించామనుకున్న సందర్భంలో బండారు అచ్చమాంబ కాదు, ఇంకొకళ్ళు మొదటి కథ రాసిన వాళ్ళు అని చెప్పి ఒక 10 మంది రచయితల పేర్లు తప్పి తీశారన్నమాట. వాళ్ళు ఎప్పుడు రాశారు, వాళ్ళంతా ఏదో పుస్తకం వచ్చింది. నేను అనుకున్నా వీళ్ళందరి పేర్లు ఇంత ముందు వరకు రాలేదు. బండారు అచ్చమాంబ తొలి తెలుగు కథా రచయిత్రి అనే మాట మేము బలంగా అనగానే ఎంత పరిశోధన జరిగింది. మరి అంత జీవితో పురుషులు వాళ్ళ చరిత్రని పరిశోధించుకుంటున్నప్పుడు మనం ఇంకెంత జీవితో, ఇంకెంత కాంక్షతో, ఇంకెంత తపనతో మన సాహిత్య చరిత్రని పునర్నిర్మించుకోవాలి. మన మొట్టమొదటి రచయిత్రులు ఎవరు, వాళ్ళు ఏం రాశారు, వాళ్ళ రచనల్లో ఒక అర్థం ఏమిటి అని. అలాగే చాలా మంది స్త్రీలను అట్లా తోసి పాడేస్తారు, వీళ్ళు ఏం రాస్తారు, ఆయనతో పోల్చుకుంటే అందరూ కవి సార్వభౌములు, అందరూ కూడా కవి బ్రహ్మలు, అందరూ కూడా పురుషులే. మరి సంస్కృత కావ్యాలు రాసిన స్త్రీలు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఏం రాశారో కూడా మనకి తెలియదు. ముద్దుపడని రాసిన దాన్ని ఎంతో సంఘ సంస్కర్త అయిన వీరేశలింగం గారు కూడా ఇది వేసే కాబట్టి ఇలా రాసేసింది, పచ్చి శృంగారం రాసేసింది అని అన్నారు. అంటే పచ్చి శృంగారం ఎంతమంది కవులు రాశారు అంతకుముందు?
రాసిందంతా ముద్దుబడికి ముందు రాసిన వాళ్ళందరూ పద్య శృంగాన్ని రాశారు. వాళ్ళెవ్వరూ కూడా సద్బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళని ఎవ్వరూ ఒక మాట అనరు, నేను ఇంత పద్య శృంగారం రాశారేంటి అని. కానీ ముద్దుబడిని వేశ్యావృత్తిలో ఉన్నది కాబట్టి ఆమె ఏ మాటైనా అనొచ్చు. తర్వాత బెంగుళూరు నాగరత్నమ్మ గారు వచ్చి రాధికా స్వాంతనాన్ని పరిష్కరించి ఆవిడ పెట్టవలసినటువంటి వార్తలు వీరేశ లింగం గారికి కూడా పెట్టేసి, అంటే ఆ రోజుల్లో ఆ మాటలు వీరేశ లింగం గారిని అనాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఆయన పెద్ద వెలిగిపోతున్నాడు సంఘ సంస్కర్తగా. ఇప్పుడు కూడా ఆయన సంఘ సంస్కరణ నేనేమి అనను. ఈ విషయంలో ఆయన చూపు సంకుచితంగా ఉంది, ఇరుకుగా ఉంది. అంత పెద్ద సంఘ సంస్కర్తగా ఆయన అందరూ నీరాజనాలు పడుతున్నప్పుడు ఆగండి, ఏంటి మాటలు అని నిలదీయగలిగినటువంటి చేవ ఉన్న స్త్రీలు మనకున్నారు. బెంగుళూరు నాగరత్నమ్మ వంటి వాళ్ళు. వాళ్ళ ధైర్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ ధైర్యాన్ని మనం మనలో నింపుకోవాలి. ఆ తర్వాత మనం ఆధునిక కాలానికి ఇంకా బండారు అచ్చమాపని వాళ్ళని దాటి వస్తే అద్భుతమైనటువంటి కథలు రాసిన వాళ్ళు కనపర్తి రాజ్యలక్ష్మమ్మ గారు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఒకవైపు జాతీయ ఉద్యమంలో ఉన్నారు, ఇంకోవైపు రచయితులుగా ఉన్నారు, సంపాదకులుగా ఉన్నారు, పత్రికలు నడిపారు. వింజమూరి అనసూయ నడిపేటటువంటి పత్రికలో తమ రచనలు పడాలని, ఎంత ప్రెస్టీజియస్ పత్రిక అంటే అది, తమ రచనలు పడాలి, ప్రచురింపబడాలి అని చెప్పి కృష్ణశాస్త్రి గారు ఇంకా ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద భావ కవులు ప్లస్ అభ్యుదయ కవుల వరకు అందరూ కూడా ఆ పత్రికలో నా రచన పడితే చాలు అనుకునేంత పత్రిక నడిపితే ఇవాళ మనం భారతి పత్రికనే గుర్తుంచుకుంటాం, కానీ ఆ పత్రికను గుర్తుంచుకోం. ఎందుకంటే నేను ఎవరినో తప్పు పట్ల మనదే లోపం. మనం వీటన్నింటినీ ప్రతి చోట పదే పదే ప్రస్తావిస్తూ ఉండాలి, ప్రతి చోట రాస్తూ ఉండాలి. ఇదిగో మాకు ఇంత చరిత్ర ఉంది, మహిళా సాహిత్య చరిత్ర ఇట్లాంటివి. మాలో కవులున్నారు, పండితులు ఉన్నారు, సంపాదకులు ఉన్నారు, రచయితులు, అన్ని ప్రక్రియల్లో నాటకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, నాటకాలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఎట్లాంటి ప్రతిభ కలిగినటువంటి ఆడవాళ్ళు మనకి ఉన్నారు. వాళ్ళ వారసులుగా మనం ఇంకెంత చెయ్యాలి అనేది మనం మహిళా సాహిత్యకారులుగా, రచయిత్రులుగా ఆలోచించుకుని ఆ కాగడాన్ని ఎత్తిపట్టుకుని వెళ్ళాలి. మన పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన సాహసాన్ని మించి మనం ఈరోజు చేయాలి. ఎందుకంటే మనకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వంటింటి మసిగోడల మీద రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎంత బీదరికంలో ఉన్నా ఏదో 4 అక్షరాలు నేర్చుకునే అవకాశం ఎట్లయినా ఉంది. అట్లాంటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకుని రచనలు చేయాలి. అన్ని రకాల రచనలు, కేవలం సాహిత్యమే కాదు, సాహిత్యాన్ని ఇతర రచనలు కూడా, ఉదాహరణకు పరిశోధన, సైన్స్, వీటన్నిటిని గురించి కూడా అందరూ స్త్రీలకు ఎంత అన్యాయం జరుగుతున్నది. ఇప్పుడు సైంటిస్టులుగా ఎంత అద్భుతమైన పరిశోధనలు చేసిన సైంటిస్టులు మన భారతదేశంలోనే ఉన్నారు. ఒక్కళ్ళ పేరు తెలియదు మనకి. మళ్ళీ మగ సైంటిస్టుల పేరు తెలుసు, హోమీ బాబా పేరు తెలుసు, విక్రమ్ సారాభాయ్ పేరు తెలుసు, అబ్దుల్ కలాం పేరు తెలుసు. వీళ్ళందరి పేర్లు, ఇట్లాంటి కొంతమంది పేర్లు, బోసు, వీళ్ళందరి పేరు తెలుసు. కానీ మహిళా సైంటిస్ట్ ఒక్కడ పేరు చెప్పండి అని అడిగితే మనం చాలా తడబడతాం. ఎవరున్నారు అని. ఈ రకమైనటువంటి నిర్లక్ష్యానికి గురి కాకుండా మనం మహిళ రచయితలు ఒక్కొక్కరు ఆ సాహిత్య సైంటిస్టుల జీవితాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క బయోగ్రఫీ లాగా రాయొచ్చు. చదివి వాళ్ళ సమాచారం చాలా లభ్యమవుతుంది. ఆ సమాచారంతో ఒక సైంటిస్ట్ చరిత్ర లాగా రాయొచ్చు, ఒక్కొక్కరి బయోగ్రఫీ విడిగా రాయొచ్చు.
అంటే చెయ్యవలసిన పని రచయితుల మీద ఎంతో ఉంది. మన మీద బాధ్యతలు అయితే చాలా ఉన్నాయి. చరిత్రని ఒకవైపు గత చరిత్రని నిర్మించుకోవాలి, ఇంకొక వైపు వర్తమాన చరిత్రను శాసించుకోవాలి, ఇంకొక వైపు భవిష్యత్ చరిత్రను దర్శించాలి. ఈ మూడు పనులు చేయగలిగినటువంటి శక్తి మనం సంపాదించుకోవాలి. ఈ మూడు పనులు మన మీద ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి బాధ్యతలు. ఎప్పటికప్పుడు చరిత్ర అనేది చాలా ముఖ్యమైనది. మనకి చరిత్ర గతం అనేది చరిత్ర అనేది లేకపోతే వర్తమానానికి అసలు అర్థం లేదు. అందుకని ఆ చరిత్రని మనం నిర్మితం. మహిళా సాహిత్యంలో చరిత్రలో అన్ని రంగాలలో ఉన్నటువంటి స్త్రీలకు ఏమిటి వాళ్ళది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళు లేకపోతే ఈ సమాజం ఇలా ఉండేదా, ఇంకెంత అధ్వాన్నంగా ఉండేది అని ఆ విషయాలన్నీ మనం రాయాలి. అలాగే ఇవాళ హింస ఎంత పెరిగిపోతున్నది, దీని కారణాలు ఏమిటనే విషయం వర్తమానంలో మన మీద ఉన్న పెద్ద ఇది. వీటన్నింటికీ ఆయుధం ఏంటి? మనం అది రచయితలకి మన రచనలే. ఆ రచనల్ని ఎంత విరివిగా రాస్తాము, ఎంత సీరియస్గా రాస్తాము, ఎంత అధ్యయనం చేసి రాస్తాము అనేది ముఖ్యం. అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు మరింత బాధ్యతతో చేయాలి. అవకాశాలు లేని రచయితలకు అవకాశాలు కల్పించాలి. నిజానికి ఇవాళ చెప్పారు, చాలా మంది ఇందులో చెప్పారు, ఇక్కడ చెప్పారు, రాసుకోవాలంటే ఒక చోటు, ఒక సమయం, ఇది దొరకడం చాలా కష్టం ఆడవాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటాయి, ఇప్పుడు బయట ఉద్యోగ పనులు ఉంటాయి. బయట ఉద్యోగాలు చేసి వచ్చి ఇంట్లో పిల్లలకి వండి పెట్టి అందరికీ విశ్రాంతి ఇచ్చి పిల్లలు చదువుకుంటున్నారా లేదా అని చూసి అప్పుడు ఎక్కడ లైట్ వేసుకోవాలి, ఎక్కడ లైట్ వేసుకుని రాసుకుంటే ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే మళ్ళీ అందరూ కొంతమందికి నిద్రాభంగం కావచ్చు. అందుకని అంత చిన్న చోటు, అంత చిన్న సమయం అనేది కూడా చాలా మందికి రచయితలకు ఇంకా దొరకనిదిగానే ఉంది. కొంతమందికి దొరుకుతుంది, దానికి మనం చాలా సంతోషించాలి. ఆ స్థలాన్ని, ఆ సమయాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నందుకు మనం వాళ్ళకు జయజేసి చెప్పాలి. కానీ అలా స్వాధీనం చేసుకోలేక నలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 52 మందిలోనే చాలా మంది రాశారు. అట్లా అక్కడ నుంచి మొదలు పెడితే ఇంకా సెన్సార్షిప్లు అనేటటువంటివి మన వెంట ఉంటాయి. మనం ఏదైనా ఒకటి రాయాలి అంటే బాల్యం నుంచైనా సరే ఒకటి రాస్తే దాన్ని ఎవరికైనా చూపించాలా వద్దా? 16 ఏళ్ల వయసులో ఎవరైనా ప్రేమ కవితలు రాసుకుంటారు, అంతే కదా. ప్రకృతి మీదో ప్రేమ మీదో కవిత్వం రాయడం సహజం 16-18 ఏళ్ల వరకు. ఇంకా సమాజం గురించి ఆలోచించి సామాజిక సమస్యలు ఇంకా చెప్పాలి అనే కోరిక రాకముందు నిజంగా కవిత్వ ప్రేరణ ఉన్నవాళ్ళు, రచనా ప్రేరణ ఉన్నవాళ్ళు ప్రేమ కవితలు ఏవో రాసుకుంటే మన తల్లి, తండ్రి, అన్నలు అందరూ మన భుజాల గురించి వాటిలోకి తొంగి చూస్తూనే ఉంటారు. మన మనసుల్లో వాళ్ళ రూపం కనపడుతూనే ఉంటుంది. ఇది అమ్మ చదివితే ఏమనుకుంటుంది, కట్టపడకుండా దాచిపెట్టాలని ప్రయత్నిస్తాం. మనం అమలమైన తర్వాత కూడా మన పిల్లలు ఏం రాస్తున్నారు అనే దాని మీద ఒక చెక్ మనం పెట్టామంటే, ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక చెక్ మనం పెట్టామంటే మనము సెన్సార్షిప్ చేస్తున్నట్టే. కాబట్టి మన తర్వాత తరాల వాళ్ళ మీద మనం ఎట్లా చూస్తాము అని. అలాగే పెళ్ళయిన తర్వాత భర్త గురించి ఈయన ఏమనుకుంటాడు, ఒక మంచి ప్రణయ కావ్యం రాస్తే లేదా ఒక మంచి ప్రేమ కథ రాస్తే ఈయన ఏమనుకుంటాడు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి మేము
మేము పెద్ద ప్రాజెక్ట్ చేసాం. ఏంటంటే అది ప్రతి భాషలో, భారతీయ భాషల్లో ఉన్న అన్ని వాటికి దగ్గరికి వెళ్ళి ఒక 30-40 మంది రచయిత్రుల్ని, ప్రముఖ రచయిత్రుల్ని, అప్పుడే రాస్తున్న వాళ్ళందరినీ పిలిచి మీ సెన్సార్షిప్ గురించి వాళ్ళ అనుభవాలు చెప్పమన్నాం. అందరూ ఆడవాళ్ళమే కాబట్టి అందరూ మనసులు విప్పి చెప్పారు. నాకు బాగా గుర్తు, మా కేరళ వెళ్ళినప్పుడు మలయాళీ రచయిత చంద్రమతి అని ఆవిడ చెప్పిందన్నమాట. ఆవిడ పెళ్లి కాకముందు నుంచి కథలు రాస్తూ ఉంది, పేరు కూడా కొంత వచ్చింది. పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులకి, 1 నెల 2 నెలల లోపలే ఆవిడ కథ ఒకటి ప్రముఖ మలయాళీ పత్రికలో ప్రచురితమైంది. దాన్ని చూసి చదివిన ఆమె భర్త ముఖం మీద ఒక నల్లని మబ్బు అలా పాకింది. ఆ మబ్బు ఈవిడ చూసిన తర్వాత 18 సంవత్సరాల పాటు ఆవిడ రాయటం మానేసింది. అంటే 18 సంవత్సరాల పాటు తనలో సృజనాత్మకతని, తనలో రాయాలనే కోరికని, తనలో రేగుతున్న ఆలోచనల్ని కాగితం మీద పెట్టడానికి ఆవిడ పూనుకోలేదు. అది ఎంత హింస! అంతటి హింస పడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలో తెలియని వాళ్ళు ఉన్నారు. 18 ఏళ్ళు అయిపోయిన తర్వాత తన బాధ్యతలు చాలా వరకు నెరవేర్చుకుని తనకు మంచి భార్యగా, మంచి తల్లిగా పేరు వచ్చిన తర్వాత అప్పుడు రాయటం మొదలుపెట్టింది. అంటే స్త్రీకి మంచి రచయిత్రిగా పేరు రావటం కంటే మంచి స్త్రీగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి కూతురిగా పేరు రావటం ముఖ్యం. అది లేకపోతే ఇక్కడ విలువ ఉండదు. ముందు సమాజం ఎలా చూస్తుందనే భయం మనలోనే మనకు కలుగుతుంది. కాబట్టి మనం దాంట్లో కూరుకుపోతాం. అంటే ఈ బాధ్యతలు వదిలేసి రాయాలో ఏదో చేయాలని కాదు, కానీ ఎక్కడ మనకు సరిహద్దులు ఏర్పడుతున్నాయి, పురుషులకు ఆ సరిహద్దులు ఎందుకు లేకుండా ఉంటాయి. ఒక పురుషుడు ఎంత అరాచకంగా ఉంటే అంత గొప్పగా రాస్తాడంట. మహాకవులు చాలా అరాచకంగా ఉంటారని వాళ్ళకి మనం లీలలుగా చెప్పుకుంటాం. శ్రీశ్రీ ఇలా చేసేవాడు, ఆయన ఇలా తాగేసేసి ఇలా చేసేవాడు అని వాటన్నింటినీ ఎప్పుడైనా శ్రీదేవి గురించి మాట్లాడమంటే అవి ఆయన లీలలుగా చాలా గొప్పగా చెప్పుకుంటాం. అట్లా చాలా మంది కవుల గురించి, పాప ఆయన ఒక్కడి పేరు అన్నాను కానీ ఆయన చాలా మంది కవుల గురించి, వాళ్ళ లీలల గురించి చాలా గొప్పగానో, అడ్మైరింగ్ గానో, గ్లోరిఫై చేసుకుంటున్నా చెప్పుకుంటాం. మనం ఇందాక ఎవరో అన్నారు, నేను ఇట్లా వస్తే ఈ జుట్టు మీరు ఇలా వేసుకోవటమే స్వేచ్ఛ అండి అన్నారు. ఎందుకంటే జుట్టు విరబోసుకున్నటువంటి స్త్రీకి అంత గౌరవం దొరకదు. గౌరవం అంటే అక్కడి నుంచి వాళ్ళ చూపు, అంచనా మొదలవుతుంది. ఓహో, ఇవిడేంటి ఇలా విరబోసుకుంది, ఇది ఎందుకు అన్న దగ్గర నుంచి ఆ రచయిత్రి అంచనా మొదలవుతుంది. వాటన్నిటిని ధిక్కరించి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇప్పుడు. కానీ ఇంకా చాలా మంది రాస్తున్నారు కానీ వాటిలో ఆ పరిధుల్లో, ఆ సరిహద్దుల్లో కూరుకుపోయి రాస్తున్నారు. అలాగే మనం ఎలా బట్టలు వేసుకోవాలి ప్రతి వాళ్ళు చెప్తారు. మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి అందరూ. సో మనందరం చక్కగా మంచిగా చీరలు కట్టుకుని, మంచిగా బొట్లు పెట్టుకుని, మంచిగా నగలు పెట్టుకుని వస్తే అందరూ మనకి నమస్కారం అండి, నమస్కారం అండి అంటారు. అదే మనం ఒక జీన్ ప్యాంటు లేదా టీషర్టు, క్యాజువల్ వేసుకుని జుట్టు మన ఇష్టం వచ్చినట్లు ఉంచుకుని, బొట్లు పెట్టుకోకుండా, అవసరమైతే మనకి ఇష్టం ఉంటే ఒక సిగరెట్ కాలుస్తూ వచ్చామనుకోండి, మొత్తం తల్ల కిందులైపోతుంది. అంత ఇప్పుడు కూడా అంత అంటే నేను అలా చెయ్యమను లేకపోతే ఇంకొకటి కాదు, నేను ఇది కూడా చెప్పాల్సి వస్తుంది, చెప్పక్కర్లేదు.
కానీ ఇది కూడా అందరూ అలా ఉండాలని కాదు, కానీ ఆ సరిహద్దు రేఖ ఎందుకు గీశాడు? స్వేచ్ఛ ఉంటే మన రచనలు ఎట్లా ఉంటుంది, స్వేచ్ఛ లేకుండా రాసే రచనల్లో ఎలా సృజనాత్మక కొరబడుతుంది, ఇది అర్థం చేసుకోవాలి. ఎన్ని స్ట్రగుల్స్ చేసి ఒక మాధవి పుట్టి కేరళలో, అరుంధతి ఇంగ్లీష్లో, వీళ్ళందరూ ఎన్ని స్ట్రగుల్స్ చేసి ఆ స్వేచ్ఛ సంపాదించుకున్నారు, కుటుంబాలతో, సమాజంతో, ఇంకొకళ్ళతో. అవి ఆ చరిత్రను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలో అదే నేర్చుకుందాం. అంటే ఈ స్థలాన్ని, కాలాన్ని దాటి ఎక్కడికో పరిగెత్తమని కాదు, ఈ స్థల కాలాల్లోనే, ఈ వర్తమాన సమాజంలోనే వాళ్ళని చూసి మనం ఎంతవరకు నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది రచయితులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి చేయాలి. అలాగే నిరంతర సాహిత్య పఠనం కూడా మహిళా రచయితులకి అలవాటే. ఇంకా దాని పరిధిని కూడా పెంచుకోవాలని నాకు అనిపిస్తుంది. 30 సంవత్సరాల క్రితం నీలి మేఘాలు వచ్చినప్పుడు ఉధృతంగా రాసి అందులో ఉన్న రచయితులు ఎవరు ఇక్కడ లేకపోవటం నాకు సంతోషం. ఎందుకంటే తర్వాత కెరటాలలాగా కొత్త కొత్త రచయితులు వచ్చారు. అది ఇంకా వాళ్ళే రాసుకుంటూ వాళ్ళే చేసుకుంటూ ఉంటే ఏముంటుంది? కానీ ఎంతో మంది రచయితులు వచ్చారు. ఎట్లాగైనా రాస్తాం, ఏమైనా చేస్తాం, మాకు వచ్చినదేదో రాస్తాం, ఇదే కవిత్వం, ఇదే పాట, ఇదే కథ అంటూ రాయటం మొదలుపెట్టారు. అన్ని భాషల్లో, అన్ని మాండలికాల్లో. సో మహిళా సాహిత్యం నిజంగా చాలా బాగుంది, వృద్ధి పొందుతుంది. చాలా మంది ఏముంది ఆ స్త్రీవాదం వెనకబడిపోయింది అంటారు, కానీ నిజంగా స్త్రీవాదం అంటే ఇప్పుడు మనం రచయితుల రచనలు చదివితే తెలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం. స్త్రీవాదం అనగానే ఒకే విడిగి మిగించి ఒకటే జెండా మోయటం కాదు. స్త్రీవాదం అంటే ఎన్నో విషయాన్ని ఆకలింపు చేసుకోవడం. అటు జెండర్ వివక్ష, కుల వివక్ష, మత వివక్ష, జాతి వివక్ష, ఎన్ని వివక్షలు, ట్రాన్స్జెండర్ వివక్ష, ఇవన్నిటినీ అర్థం చేసుకుంటుంది స్త్రీవాదం. ఇవాళ వీటన్నిటి మీద స్త్రీలు రాస్తున్నారు. తమ బాధని మిగిలిన సొసైటీలో ఉన్నటువంటి బాధితులను కూడా కలిపి చూసుకోగలుగుతున్నారు స్త్రీలు. ఇవన్నీ రాయటంతో, ప్రపంచీకరణ గురించి రాయటంతో, ఆ ప్రపంచీకరణ గురించిన కథలు స్త్రీవాదం ఉంటాయి అంటే స్త్రీల దృష్టితో చూసి రాస్తున్నారు. అందువలన ఇవన్నీ స్త్రీ రచయితులు అద్భుతమైనటువంటి రాస్తున్నారు. స్త్రీలు ఎందుకు రాస్తారు అంటే, కొంతమంది స్త్రీలు ఎక్కడ మొదలుపెట్టి ఎట్లా రాస్తారనే దానికి ఇందులో జయంతి అనే ఆవిడ వాక్యాలు నాకు బాగా నచ్చాయి. నిరంతరం చదవటం, మనసుకు నచ్చింది రాయడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నేను రాస్తున్న ప్రతి అక్షరం నాకు ఓదార్పునిస్తుంది. మనసులోని భావాలకు అక్షర రూపం ఇస్తున్నప్పుడు చంటి బిడ్డను ఒడిలో ఆడిస్తున్న భావన కలుగుతుంది. ఇంతవరకు నా రాజ్యంలో ఎక్కువగా నా బాల్యం, నా జీవితం, నా చుట్టూ ఉన్న స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలు, వీటినే రాశాను అని చెప్తూ ఎంత చక్కగా ఆవిడ ఎందుకు రాస్తున్నానో చెప్పింది. అంటే ఓదార్పునిస్తాయి మన రచనలు. మనకి ఒక అన్యాయాన్ని చూసి, ఒక గాయపడి, ఒక అవమానపడి ఒక కవితో కథో రాస్తే మనసు తేలిపోతుంది. అందుకోసం మనం రాస్తాం. మనకి కవిత్వం విలాస వస్తువు కాదు. మనకు కవిత్వం విలాస వస్తువు కాదు. కవిత్వం మనకు చెమటోడ్చి, రక్తమోడ్చి, అక్షరాల్లోకి ఎక్కించవలసినటువంటి జీవన విషాద సంగీతం. అట్లా మన కవిత్వం రాయాలి. అందులో మన చెమట ఉండాలి, మన రక్తం ఉండాలి, మన హృదయం ఉండాలి, ఒలకాలి రక్తం. అప్పుడు మన సాహిత్య గౌరవం పెరుగుతుంది. దాంతో పాటు మన చరిత్ర మనం రాసుకోవాలి. ఇది చరిత్రను మర్చిపోవద్దని నేను చెప్తున్నాను. మన చరిత్ర, మన స్త్రీల సాహిత్య చరిత్రను మనం నిర్మించుకోవాలి.
వర్తమానంలో జాగ్రత్త పడితేనే భవిష్యత్తు అందుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం స్త్రీల రచనల పట్ల, మహిళా సాహిత్యం పట్ల ఒక అభినివేశంతో దాని గురించి కొంచెం రాయగలిగినా వ్యాసాల రూపంలోనూ, కథల రూపంలోనూ, కవిత్వ రూపంలోనూ, బయోగ్రఫీ రూపంలోనూ రాయమని చెప్తూ చాలా సమయం తీసుకున్నట్లున్నాను. ఇంతసేపు ఓర్పుగా విన్నందుకు ధన్యవాదాలు.